ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. సత్యసాయి మహాదేవుడు కొందరి భక్తుల వ్రతములు, తపస్సులు, తీవ్రమైన కోరికలు వీటన్నింటినీ నెరవేర్చాలనే సంకల్పముతో స్వర్ణరథంపై స్వామి ఆసీనులై దర్శనమివ్వటము ఒక దివ్యమైనటువంటి సంఘటన. భూలోకములో రథములు కోకొల్లలు, భగవంతుని ప్రతిమలు రథంలో ఏర్పాటు చేసి అలంకరించి పురవీధులలో, మాడవీధులలో ఊరు ఎరిగింపు కార్యక్రమాలు కొన్ని దశాబ్దాల నుండి జరుగుతూ ఉన్నాయి. అయితే సాక్షాత్తు నడయాడే భగవంతుడే రథంపై ఆసీనులై ఆశీర్వదించటము, అభయప్రదాతగా దివ్య దర్శనము ప్రసాదించటము, ఇది అంతా కూడా దయామయుడైన భగవంతుడు భక్తుల మీద చూపిన అపార ప్రేమకు గొప్ప నిదర్శనం. ఈ రథోత్సవము ఊరెరిగింపు యొక్క ముఖ్య ఉద్దేశ్యము, ఇంటింటి ముందుకు రథము వచ్చి మన ఇంటిని, మనల్ని చూడాలని, మనల్ని తరింపచేయాలని, భగవంతుని వైభవము దర్శింపచేయాలి అన్నది. సమాజములో కొందరు తీరిక లేక యాంత్రిక జీవనముతో సతమతమవుతూ భగవన్నామము పలకని వారి చెంతకు, దేవునిని నోరారా ప్రశంసించని వారి వద్దకు, దేవుని దర్శించేందుకు దేవాలయము వెళ్ళని వారిని సైతము ఒక్కసారి చూడాలని దయామయుడైన భగవంతుడు మేళతాళాలతో, భగవన్నామముతో, వేద ఘోషతో, అర్చక స్వాములతో, భక్త సందోహముతో ఊరిలోని వారికి ఒక గొప్ప ఎరిగింపు, ఎరుకను, స్పందనను, చైతన్యాన్ని ప్రసాదించాలి అన్నది రథంపై అధిరోహించిన భగవంతుని యొక్క మహాసంకల్పము. స్వామికి ఇష్టము లేకపోయినా భక్తుల ప్రగాఢ కోరికకు నెరవేర్చాలనే నిమిత్తము అంగీకరించి స్వర్ణ రథాన్ని అధిరోహించారు భగవాన్ బాబా. అది సెప్టెంబర్ 22, 1997 సంవత్సరం. భగవంతుడిలాగూ ఊరెరిగింపులో పాల్గొనటానికి, రథాన్ని అధిరోహించటానికి కారణమేమంటే, ఎక్కసమునకైనా ఇందిరారమణుని పలుకంగలేని దుర్భాషితులను, కలలోననైన శ్రీకాంతుని సత్పదా కమలముల్ చూడని కర్మరతుల, నవ్వుచునైన కృష్ణ ప్రశంసకు చెవిదార్పనేరని దుష్కథా ప్రవణుల, యాత్రోత్సవంబులనైనను ఈశుని గుడిత్రోవ త్రొక్కంగలేని దుష్పదులను. ఇలా సమాజములో ఉన్నటువంటి వారిని ఒకసారి వారి ఇంటి వద్దకే వెళ్ళి వారికి దర్శన భాగ్యము ప్రసాదించాలన్నదే భగవంతుని యొక్క సంకల్పము. ఈ ఊరెరిగింపు కార్యక్రమం యొక్క ఉద్దేశ్యము అది. శాంతిశ్రీ గారంటారు, స్వామి స్వర్ణరథం మీద దివ్య దర్శనము ఇస్తూ ఉండగా, అదిగో బ్రహ్మరథం బటంచు మునులు ఆత్మానందమున్ చెంద, కాదది శ్రీ శంభురథం బటంచు ఘనుల ఆహ్లాదింప వీక్షించి, కాదది ఆదిత్యరథంబుపై సకల దేవాధీశ్వరులు కొల్వ, శ్రీపదుడై వచ్చెను సత్యసాయి అని హర్షం బంది ఆర్యప్రజల్ అంటారు. సకల దేవాధీశ్వరులు కొల్వ శ్రీప్రదుడై వచ్చెను సత్యసాయి అని
హర్షం వందిరి ఆర్య ప్రజల్ అని అంటారు. సాయి, నీ రథ వైభవోత్సవము చూడ 2 కనులు చాలవని నరుండు తలచే. నీ రథ వైభవోత్సవము చూడ 2 కనులు చాలవని నరుండు తలచే. 3 కనులు చాలవని శంభుండు తపించే. 1000 కనులు చాలవని దేవేంద్రుడెంచే. సత్యసాయి మహాదేవుడు స్వర్ణరథాన్ని అధిరోహించి కొందరి భక్తుల తీవ్ర ఆకాంక్షను నెరవేర్చారు. ఎందరెందరో భక్తులు భగవానుడిని ప్రార్థించారు. స్వర్ణరథం అధిరోహించమని కొన్ని నెలలు, సంవత్సరములు ప్రగాఢమైన కోరికతో క్షణక్షణము స్వామిని స్మరిస్తూ రథ నిర్మాణము చేయటము, పుట్టపర్తి తీసుకువచ్చి స్వామిని ఒప్పించి, మెప్పించి, రప్పించి అధిరోహించేటట్టుగా చేసిన కార్యము వెనుక ఎందరెందరో చేసిన వ్రతములు, దీక్షలు, తపస్సులు దాగి ఉన్నాయి. ఒక్కసారి స్వామి అంగీకరించి అధిరోహించేసరికి వారి జన్మలు చరితార్థమైనాయి. వారందరూ కూడా ఎంతగానో పరవశించిపోయినటువంటి పర్వదినము రోజది. ఆ సందర్భములో దర్శించుకున్న వారందరూ కూడాను ఎంతెంతగానో మురిసిపోయి తన్మయులై తరించిపోయారు. జై సాయిరాం. కాలాతీత లీలామూర్తి కలియుగ చక్రవర్తి త్రిభువన వందిత దివ్య కీర్తి దిగంత వ్యాప్త తేజో దీప్తి స్వర్ణరథముపై పయనించే సత్య సాయి దేవా, స్వర్ణరథముపై పయనించే సత్య సాయి దేవా, నిన్ను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా, నిన్ను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా. శతదళ సరసిజ ప్రగతికి సూర్యుడవు, నవ నవ సురుచిర కువలయ హితకర ధవన శశాంకుడవు. మహోత్సవము తిలకించుటకై ఎల్లరము చేరినాము, ఈ మధుర క్షణము కోసము మేము ఎంతో వేచినాము. మా అంతరంగముల ఉప్పొంగినది
రథముపై పయనించే సత్య సాయి దేవా, స్వర్ణ రథముపై పయనించే సత్య సాయి దేవా, నిన్ను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా, నిన్ను దర్శించి తరించేము నిఖిల జన బాంధవా, శ్రుత జన మానస శతదళ సరసిజ ప్రగతికి సూర్యుడవు, నవ నవ సురుచిర కువలయ హితకర ధవళ శశాంకుడవు. పుట్టిన రోజు పండుగ చూడ పొంగుచు వేచి ఉన్నాము. రేమ పని సా పని రే మ పా మరే మరే రే సరే మ పని సరి సారి నీ ప. పుట్టిన రోజు పండుగ చూడ పొంగుచు వేచి ఉన్నాము. పుట్టిన రోజు పండుగ చూడ పొంగుచు వేచి ఉన్నాము. సకల జనులను సంరక్షించగ సాక్షాత్కరించినావు. దాస